వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ముందు వీడియోలో అంటే షార్ట్లో చూపించాను మైక్ని అలాగే సెల్ఫీ స్టిక్ని రివ్యూ ఇస్తాను అనేసి. ఆ రివ్యూ ఇప్పుడు ఇస్తున్నాను, కొంచెం లేట్ అయ్యింది. అలాగే మైక్ని ఎలా సెట్ చేసుకోవాలి, సెల్ఫీ స్టిక్కి ఫోన్ ఎలా సెట్ చేసుకోవాలి, బ్లూటూత్ ఎలా ఆన్ చేసుకోవాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తక్కువ బడ్జెట్లో మనం మైక్ను కొనుక్కోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు, కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోలకి ఎంటర్ అయిపోదాం. ఇది సి టైపు. సో ఆండ్రాయిడ్ మొబైల్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసుకొని సో మొబైల్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ ఆన్ చేసేసి సెట్టింగ్స్లో ఓటీజీ అని సెర్చ్ చేసేసి అక్కడ ఎనేబుల్ చేసేసాం అనుకో సెట్టింగ్స్ని. సో అది యాడ్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు. అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మైక్ తీసుకొని సో ఆ మైక్ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్కి యూజ్ చేస్తాము, ఇది వచ్చేసి ఐఫోన్కి యూజ్ చేసుకుంటాము. అలాగే మైక్ ఛార్జర్ కూడా ఇచ్చారు. అలాగే ఐఫోన్కి డైరెక్ట్ కనెక్ట్ చేసుకుని టెస్ట్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ ఏముండవు. హలో, ఇలా సెట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇంకా సెల్ఫీ స్టిక్ వీడియో అది ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది సెల్ఫీ స్టిక్ అండి, చాలా హ్యాండీగా ఉంది. అది బ్లూటూత్, లాంగ్ ప్రెస్ చేస్తే అట్లా బ్లూ లైట్ వెలుగుతుంది. ఓపెన్ చేసేసి మొబైల్ అక్కడ అలా సెట్ చేసుకోవచ్చు. అలాగే లైటింగ్ కూడా వచ్చింది, దానికి ఛార్జర్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో అలా సెట్ చేసేసుకోవచ్చు. ఈ లైట్కి 2 షేడ్స్లో లైటింగ్ వస్తుంది, లాంగ్ నార్మల్. సో బ్యాక్ సైడ్ బటన్ కూడా ఇచ్చారు. ముందుగా చెప్పినట్లు ఇలా మొబైల్ ఓపెన్ చేసేసి ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా 365 డిగ్రీస్లో మన మొబైల్ను ఎలా కాబట్టి అలా తిప్పుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసేసి అక్కడ బటన్ ఉంది, ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి.